ఏంటి నీళ్లు పోవడం లేదు? సుజీ, ఏంటి చెప్పు. ఏంటంటావేంటి? వెళ్ళి బాత్రూంలో చూడు. ఏమైందే? వెళ్ళి చూడు. ఓ షిట్, ఇంతేనా? దీనికేనా ఇంత ఓవరాక్షను? ఏంటే అంతేనా? నేనేదో పాము అనుకుని భయపడ్డాను. ఏమైందే? వాట్ హ్యాపెండ్? నథింగ్ యార్. బాత్రూమ్ లో నిరోధులున్నాయి. నిరోధులు చూసి టెన్షన్ పడుతుంది. హలో, ఇస్ ఇట్ యూజ్డ్? హలో చిట్టి తల్లి, నీకో విషయం చెప్పనా? ఇవి చూసి ఇంత కంగారు పడుతున్నావా? యు సీ, ఇలా రా. అక్కడ చూస్తే ఇంకా చాలా భయపడిపోతావు. రా చూద్దు గాని. ఓ మై గాడ్, వాట్స్ ఆల్ దిస్? చిచి, ఇదంతా వార్డెన్ కి తెలీదా? ఆమెకు తెలియకుండా ఏది జరగదు. జరగడానికి కూడా వీల్లేదు. మరి వార్డెన్ మీద కంప్లైంట్ ఇవ్వలేదా? ఆవిడికి పలుకుబడి ఎక్కువ. షీ ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ లేడీ. నో, అలా జరగడానికి వీల్లేదు. ఐ విల్ ఆస్క్ హర్. కమ్ ఆన్. ఏంటది? ఏంటా న్యూసెన్స్? వార్డెన్ గారు, ఏంటిది? లేడీస్ హాస్టలా లేకపోతే బ్రోతల్ హౌసా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఫస్ట్ యు గో టు దిస్. ముందు మీరు మాకు సమాధానం చెప్పాలి. ఏంటి, ప్రైవేట్ కాలేజీల్లో ఉద్యమాలు సృష్టిస్తున్నారా? మర్యాదగా మీ రూమ్స్ కి మీరు వెళ్తారా, లేకపోతే డిబార్ చేసి మీ ఇళ్లకు నన్నే పంపించమంటారా? మర్యాదగా ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్తారా లేదా? ఏంటే చెప్పేది? ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నారు. అవేంటో మీకు తెలీదు? తెలీదు తెలీదు నిరోధులే, కడుపు రాకుండా వాడతారే అవి. అర్థమైందా? వెళ్ళండి. We know all these things. You no need to explain us. Shut up! Shut up, I say! కడుపులొస్తే మీరు ఉరేసుకుని చస్తారు కదే, అందుకే అవి. అర్థమైందా? అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకుండా నీ చదువేదో నువ్వు చదువుకో. అండర్స్టాండ్? నన్నే కొడతావంటే ఎంత ధైర్యమే నీకు? నువ్వు వార్డెన్వేనా? కన్న తల్లిలా చూసుకోవాలి మమ్మల్ని. నీ మీద నమ్మకంతో మా పేరెంట్స్ ఇక్కడ ఉంచి చదివిస్తున్నారే, అలాంటిది తప్పుడు పనులు చేస్తూ మా మీద తప్పుడు చాడీలు చెప్తావా? మిస్టేక్ ఇస్ ఆన్ యువర్ ఎండ్. హౌ డేర్ యు బ్లాక్మెయిల్ us? పై ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేసి నేను ఇక్కడ నుంచి హూస్ చేయించి టీవీ వాళ్ళని పిలిచి పేపర్ వాళ్ళని పిలిచి నీ బతుకు బట్టబయలు చేయకపోతే అప్పుడు నన్ను అడుగు. పోవే, నీకు చేతనైంది చేసుకో. మేడం, లీవ్ ఐ సే. డోంట్ టచ్ హర్. షీ ఇస్ అవర్ ఫ్రెండ్. యు సీ మేడం, ఇక్కడ నుంచి నన్ను బయటికి పంపించడం కాదు, నిన్నే బయటికి పంపిస్తాను. yes we will. come on friends. sir, I want that physics volume 2. yes, take it. you see this chapter, huh? ఇది తరువుగా స్టడీ చేసినట్టయితే you can easily find out the solutions. yes sir. జ్యోతి, జ్యోతి! ఓ మై గాడ్, టైం అయిపోయింది. ఎంతసేపు చదువుతూ కూర్చుంటారు? బస్ టైం అయిపోయింది, నడవండి. జ్యోతి, నువ్వు రావా? నో, ఐ హావ్ టు కంప్లీట్ దిస్ నౌ. యు కెన్ గో ప్రియా. అబ్బా, ఎప్పుడు పుస్తకాలతోటేనా? పుస్తకాల పురుగువే నువ్వు. మనం వెళ్దాం పదండి. ఓకే మూవ్ యార్. జ్యోతి, where the hell are you? జ్యోతి, I'm going mad about you. You're sitting pretty here. జ్యోతి, 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 జ్యోతి ప్లీజ్ నాతో మాట్లాడవా? జ్యోతి, నేను నీతోనే మాట్లాడుతున్నాను. జ్యోతి పట్టించుకోవేంటి? ఐ లవ్ యూ యా, ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. జో, ఐ లవ్ యూ చెప్పవే. నిన్నేనే. అరే, ఇంత అరుస్తున్నా పట్టించుకోవేమే? జో, ఇవాళ నీకు ఫైనల్ ఛాన్స్. ఐ లవ్ యూ చెప్పావా? ఓకే, లేదంటే ఇంకా నువ్వెవరికి ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్ ఉండదు. నిన్ను ఇవ్వాలే ఫినిష్ చేస్తాను. అరే మాట్లాడే, నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఏ జో, నిన్ను ఇవ్వాలే ఫినిష్ చేస్తాను. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళందరినీ వెనక్కి పంపించండి. క్లియర్ చేయండి. సార్, ఈ మటర్లో జరిగింది సార్. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. వెళ్ళండి. ఓకే సార్, ఈ ప్లేస్ ఖాళీ చేయండి. ఓకే, గో.
ఓ మై గాడ్. నమస్తే బాబు. ఇలా రా బాబు వీరయ్య, హాయ్. ఒకసారి మీ అమ్మాయి చిట్టితల్లి చదువుకునే హాస్టల్కి రావాలి నువ్వు. ఎందుకు బాబు? పేరెంట్స్ కావాలన్నారు, నువ్వు రావాలి. అలాగే బాబు. రా. పదండి బాబు, పదండి. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. లోపల ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి. తెలుసుకునే హక్కు మాకుంది. ముందు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. ఆగండి. ఊళ్ళో చిన్న విషయం జరిగితే చాలు వాళ్ళ తల్లిదండ్రుల కంటే ముందు మీ పౌర హక్కుల సంఘం వాళ్ళు వస్తారు. ఏది ఏమైనా సరే మీరెవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదని మా ఎస్పీ గారు ఆర్డర్స్ పాస్ చేశారు. తప్పుకోండి, తప్పుకోండి. రా వీరయ్య, రా. అయ్యా, ఎవరైనా చిట్టి తల్లి తండ్రి. రా వీరయ్య. వీరయ్య, అమ్మా ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏంటిదంతా? వీరయ్య, రా. రా వీరయ్య. ఏంటి బాబు ఇదంతా? రా వీరయ్య, రా. రా. ఈ రక్తం ఏంటి బాబు? రా వీరయ్య. చిట్టి! నో నో, ఏం బాబు? వద్దు వీరయ్య, డోంట్ టచ్. మా ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఏ వస్తువుని ఎవరు ముట్టుకోకూడదు, కదిలించకూడదు. ప్లీజ్ ప్లీజ్ వీరయ్య. చూడు బాబు, నా బిడ్డ ఎలా చూస్తుందో. చనిపోయిన నా కూతురు కళ్ళు నన్ను అలా చూస్తుంటే నా గుండె తరికిపోతుందయ్యా. బాధపడు కనీసం నా బిడ్డ కళ్ళైనా మూయనియండి బాబు. వీరయ్య, బాధపడు వీరయ్య, ప్లీజ్. బాబు, నా మాట ప్లీజ్, మా కోఆపరేట్ చేయి. నా బిడ్డను తాకను బాబు, నా బిడ్డను తాకనయ్యా. కానీ బాబు, నా బిడ్డ ఎవరికి ఏం అన్యాయం చేసిందని ఊరుకో వీరయ్య, ఊరుకో. ఎంత శిక్ష చేశారు బాబు. బాబు ఎస్పీ గారు, వీరయ్య, చదువు కోసం నా బిడ్డ ఈ బడికి వస్తే పాడిగట్టారు కదయ్యా, పాడిగట్టారు కదయ్యా. భగవంతుడా వీరయ్య, ప్లీజ్. బాబు, లే వీరయ్య, నా మాట నా బిడ్డ ప్లీజ్. చచ్చిపోయింది ప్లీజ్. బాబు. వీరయ్య, వీరయ్య, దేవుడా! నీ బాధ నాకు తెలుసు. I know. బాబు, నీకు తెలుసా, నా పిల్లం చచ్చిపోతే తల్లి తండ్రి అన్ని నేనే. దీని కాదనయ్యా. నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోతే ఇదే నా కొడుకు కూతురు అయిన నన్ను కాపు కాసిందయ్యా. నా దేవత అయ్యా, వీరయ్య, చిట్టి నమ్మ. తల్లి. రా, నా రా. దేవత పోయింది బాబు, పోయింది బాబు. వద్దు వీరయ్య. అమ్మా, వాడినమ్మా. ఏందమ్మా ఇలా చేశావు? నా బిడ్డను కన్న తల్లి కంటే బాగా చూసుకుంటానని చెప్పావు కదమ్మా. వీరయ్య, మీ వాళ్ళందరికీ నేనే తల్లి తండ్రి సమస్తం అని చెప్పావు కదమ్మా. కానీ ఇప్పుడేంటమ్మా నా బిడ్డని ఇలా చేసావు? వీరయ్యా, ఈ హాస్టల్లోకి ఏ మగపురు నువ్వు రానేను, ధైర్యంగా ఉండని చెప్పావు. కానీ ఈనాడు నా బిడ్డను ఏ మగపురుగు వచ్చి కాటేసిందమ్మా. వాటినమ్మా, పుత్తడి బొమ్మలా నా ఇంటికి పంపిస్తానని చెప్పావు కదా తల్లి. కానీ ఈనాడు నా బిడ్డ నువ్వు కట్టెరు చేసి పంపిస్తున్నావమ్మా, కట్టెరు చేసి పంపిస్తున్నావా. వాటినమ్మా. వీరయ్య, వీరయ్య, ప్లీజ్ ప్లీజ్. కన్న తండ్రిగా నీ బాధ ఏంటో మాకు తెలుసు. నిన్ను ఏడవద్దని చెప్పే అధికారం మాకెవరికీ లేదు. ఎస్, కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. జరగబోయే విచారణకు సహకరించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్. అంటే ఏం చేయాలి బాబు? ఏం లేదు, కాసేపు అలా కూర్చో. ఇక్కడికి విచారణ చేసే బృందాలు వస్తాయి. ఈ నేరం చేయడానికి కారకులు ఎవరో వాళ్ళని గుర్తించాలంటే ఆ విచారణ జరగాలి. ప్లీజ్ ప్లీజ్, మాకు సహకరించు. చిత్తం. పద పద, ముందు నువ్వు పద. దా. నా నా మాట చిట్టి విను. తల్లి. ప్లీజ్, దోషుల్ని తప్పకుండా శిక్షిస్తాం. నా దేవత. మీ బిడ్డ చనిపోయినందుకు మీ స్పందన ఏమిటండి? నా బిడ్డ చచ్చిపోయి నేను ఏడుస్తుంటే
దీనికి మీ స్పందన ఏంటని అడుగుతారండి బాబు. మీ బిడ్డ ఎలా చనిపోయిందో చెప్పాలి. ఏమని చెప్పుకుంటారు బాబు? నా బిడ్డ ఎలా వచ్చిందంటే ఏమని చెప్పుకుంటారు? ఓ అది పెద్ద ఇంజనీర్ అయింది, అలాగైంది ఇలాగైందని చెప్పుకుంటారా? ఓ దానికి కోడిబెళ్ళు వచ్చింది, అలా వచ్చింది ఇలా వచ్చిందని చెప్పుకుంటారా? కాదు, నా బిడ్డను ఇలా చేర్చారు అలా చేర్చారు, ఇలా నరికారు ఇలా నరికారు అని చెప్పమంటారా? ఏమని చెప్పుకుంటారు? ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, ఆ చంపిన నా కొడుకుల్ని. దమ్ముంటే వాడిని అడగండి అయ్యా. ఎలాంటి బాబు అది చెప్పమని అడగండి. ఈ స్పందన ఏంటి, ఎట్లా చచ్చింది అని అడుగుతారా ఎవరన్నా? బిడ్డ చచ్చి నేను ఏడుస్తుంటే 5.3. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? అయ్యాయి సార్. ఎస్ఐ సార్. డెడ్ బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళి. ఎస్ సార్.